బుల్బుల్ కథలు. ఒకరోజు ఒక ముసలి తాత కూరగాయల కోసమని దుకాణానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఈలోపు ఒక్కసారిగా ఇద్దరు దొంగలు అతని మీదకి దాడికి దిగారు. అందులో ఒక దొంగ ఆ ముసలి తాతను కింద పాడవేశాడు. రెండో దొంగ అతని వద్ద ఉన్న కొన్ని సరుకులను తీసుకొని పారిపోయాడు. ఆ ముసలి తాత గాయాల పాలై ఏడుస్తూ అదే రోడ్డు మీద పడి ఉన్నాడు. ఆ సమయంలో ఎవ్వరూ లేరు. కొంచెం సేపటికి అటుగా వెళుతున్న ఒక బిజినెస్ మ్యాన్ ఆ ముసలి తాతను చూశాడు. కానీ నాకు మీటింగ్ ఉంది, నేను ఏ సహాయం చేయలేనని వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి ఒక టీచర్ వచ్చారు. ఆ టీచర్ హెల్ప్ చేయడానికి ట్రై చేసినా నాకు స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని చెప్పేసేసి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి మీలాంటి ఇద్దరు పిల్లలు ఆ ముసలి తాతను రోడ్డు మీద పడి ఉండటం చూశారు. చూసి అతనిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ ముసలి తాత కోలుకున్నాడు. చూశారు కదా పిల్లలు, సహాయం చేశారు కాబట్టి ఆ ముసలి తాత ఈరోజు ప్రాణాలతో బ్రతుకున్నాడు. లేదంటే ఆ ముసలి తాతకి ఎలాంటి పరిస్థితి ఉండేదో మనం ఆలోచించాలి. చూశారు కదా పిల్లలు, మీరు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు కదూ. సరే అయితే మళ్ళీ వేరే కథతో కలుద్దాం. బాయ్ పిల్లలు.